దేవుని ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అలాగే చూస్తున్న వారికి, వింటున్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాము. గడిచిన పోయిన 7వ మాసమంతా ప్రభు తోడుగా ఉండి ఈ 8వ నెలలోనికి ప్రభు తీసుకుని వచ్చి మరొకసారి ప్రభు సన్నిధిలో ఉపవాస కూడికను పాల్గొనడానికి ప్రభు మనకిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజుల సమయంలో ప్రార్థన చేసుకుని ఈ ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభించుకుందాం. చూస్తున్నవారు, వింటున్నవారు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసయ్య, ఉన్నతమైన రాజా, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. గడిచినటువంటి ప్రభా 7వ నెలంతా కాపాడి నాయనా ఈ 8వ నెలలో మరొకసారి నీ పాద సన్నిధిలో నాయనా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి ఉపవాస దినమందు మమ్మల్ని అందరినీ ఈ రీతిగా సమకూర్చినందుకే వందనాలు. యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి వారిని, వింటున్నటువంటి వారిని మీ చేతులకి అప్పగిస్తున్నాము. సమయంలో ఆధ్యాత్మికంగా బలపరచండి. ప్రత్యేకంగా నాయన పాటల్లోనూ, ప్రార్థనలోనూ, అలాగే వాక్య ధ్యానంలోనూ మీరే తోడుగా ఉండండి, నడిపించండి, మాట్లాడండి, బలపరచండి. అయినా నీ దాసుడునైనా నన్ను అభిషేకించి మీరు వాడుకోండి. నా నోటి బోరగా ఉండండి. ఈ మాటలు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, వేణోళ్ళకొని ఆడినా నా ఆశలు తీరవే, వేణోళ్ళకొని ఆడినా నా ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంగమందునా, ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంగమందునా, పంచగల కోటలోనా నన్ను స్థిరపరచినందునా, పంచగల కోటలోనా నన్ను స్థిరపరచినందునా, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే
పాడుచు కృప వెంబడి కృపను పొందొచ్చు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్థత నీలోనని సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్థత నీలోనని నా జనులు ఇకలన్నాడు సిగ్గుపడరంటివో నా జనులు ఇకలన్నాడు సిగ్గుపడరంటివో కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరికొన్ని పాటలు పాడుకొని ప్రభునామాన్ని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడదాం. కాలం మారిపోయింది, సమయం చేరువైంది. కాలం మారిపోయింది, సమయం చేరువైంది. కాలం మారిపోయింది, సమయం చేరువైంది. సమయం చేరువైంది.
చెడినవి కనుక పోనీయకు నీ సమయం. కాలం మారిపోయింది, సమయం చేరువైంది. కాలం మారిపోయింది, సమయం చేరువైంది. సమయం చేరువైంది, సమయం చేరువైంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పాటలు ముగించబడి ఉన్నాయి. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, గరుడు అయిన మా యేసయ్య, నీ ఉన్నతమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు పాటల ద్వారాను వాయిద్యాల ద్వారా ఉపవాస దినమందు మీరు మహిమ పొందారు. అందుని బట్టి వందనాలు. సమయంలో ఈ దీనదాసుడి నీ పక్షంగా నిలబడుచుండగా మీరు నన్ను అభిషేకించి ఈ ఉపవాస దినమునకు కావలసినటువంటి నీ మాటలను వర్తమానమును మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా నా తండ్రి వినగలిగిన చెవులు గ్రహించే మనస్సును మాకు దయచేయమని, ప్రత్యేకంగా తండ్రి మాటలు మంచి నేలన పడిన విత్తనం వలె నూరంతలుగా ఫలింపు చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. సమయంలో మరి ఆలస్యం లేకుండా దేవుని వాక్యములోకి వెళ్దాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొత్త నిబంధన మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం నుండి 38వ వచనం వరకు చదువుకుందాం. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడను అలాగే నుండును. జల ప్రళయముకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ తుడిచిపెట్టుకుని పోయా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నోవాహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుడి యొక్క రాకడ దినముల యందు కూడా అలాగే ఉండును అని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇంకా సమయం ఉంది, ఇంకా రోజులు ఉన్నాయి అని భ్రమపడేటువంటి వారందరూ కూడా గమనించాలి. ఎందుకంటే నోవాహు దినములలో ఏం జరిగింది అన్న సంగతి మనకు అందరికీ తెలుసు. వాక్యాన్ని చదువుతున్నా, దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారికి ఆ సంగతి అంతా తెలుసు. ఆ జరిగిన ఆ సంగతులను ఎత్తి పట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్పడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. కారణాలు లేకపోలేదు, మనకు తెలుసు. ఇక్కడ నోవాహు దినములలో ఏమి జరిగింది అనేటువంటిది కొన్ని విషయాలను మీకు మొదటి పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్లో మీకు వివరించడం జరిగింది. ఇక్కడ నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుడి యొక్క దినములలో, అంటే మనుష్య కుమారుడి యొక్క రాకడ యందు అలాగే ఉండును అన్నాడు. మరి ఇప్పుడు కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నోవాహు దినములలో జరిగినట్లుగానే జరుగుతుంది. ఎందుకనంటే కొన్ని మాటలు మీకు చెప్పాను. ఇప్పుడు కాలంలో ఎలా ఉందంటే, ఇప్పుడు కాలము మనం చూస్తే చెడిపోయి, లేకపోతే చెడు పెరిగిపోయింది. స్వార్థం
అన్న సంగతులు మనకు తెలుసు, ఎక్కువగా విస్తరించిపోయినాయి, హృదయం చెడిపోయింది. దాని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునితోనే ఉంటూ, దేవుని సేవకుడితోనే ఉంటూ, డబ్బు మీద వ్యామోహం, ధనం మీద మమకారం జీవించి భ్రష్టుడైపోయాడు. తన ద్వారా కుటుంబానికి కుష్ఠరోగాన్ని తీసుకొచ్చుకున్నాడు. సెకండ్ సేవకుడు అవ్వలసినటువంటి గెహాజీ, సెకండ్ ప్రవక్తగా ఉండవలసినటువంటి గెహాజీ తానే కాకుండా తనతో పాటు తన కుటుంబానికి కూడా శాపాన్ని తీసుకొచ్చిన వాడిగా మనకు కనబడ్డాడు. ఇప్పుడున్న కాలము కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు. హృదయం చెడిపోవడం, హృదయాన్ని చెడగొట్టుకోవడం అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మూడవది, ఇప్పుడున్నటువంటి కాలము ఎలా ఉంది? యేసుక్రీస్తు ప్రభు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనేటువంటిది ఇప్పుడున్న కాలాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఇప్పుడున్న కాలాన్ని బట్టి నోవహు దినములో ఏం జరిగిందో, ఇప్పుడేం జరుగుతుందో, ఆయన రానయున్నాడు అనడానికి ఇప్పుడు జరుగుతున్న కాలములలో ఉన్నటువంటి విషయాలు మనకి చక్కగా తెలియజేస్తున్నాయి. ఏమిటి అంటే, ఇప్పుడున్నటువంటి కాలము దేవుని దుఃఖపరుస్తున్నటువంటి కాలం, దేవునికి దుఃఖకరంగా జీవిస్తున్నటువంటి కాలం. ఇప్పుడు సంఘాలైతేనేమి, సేవకులైతేనేమి, దేవుని ఎరిగిన వారైతేనేమి ఎలా ఉన్నారంటే, ఇప్పుడు రాని చూద్దాం, ఆయన ఎప్పుడు వస్తాడో రాని చూద్దాం, ఆయన వచ్చేలోపు సిద్ధపడగలుగుతాం, ఆయన్ని రాని అప్పటికప్పుడే మేము రెడీగా ఉంటాం అన్నటువంటి ఒక ధీమాని వ్యక్తపరుస్తున్నటువంటి క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న వారుగా ఇప్పుడు క్రైస్తవులు లేకపోతే దేవుని ఎరిగిన వారు చాలా మంది అలాగే ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. దాన్ని బట్టి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నామా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో మనకు చక్కగా రాస్తూ ఉంటాడు భక్తుడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. యెహోవా దినము రావలెనని, అదుగదుగండి, యెహోవా దినము రావలెనని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా, ఆశ పెట్టుకున్న వారలారా, మీకు శ్రమ, యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అదుగదుగండి, మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహము నొద్ద నుండి, ఏమండి, సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్లు వారి ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా చూసారంటండి. దేవుడి యొక్క మనిషి కుమారుడి రాక, లేకపోతే యెహోవా దినము, యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము అది వస్తే ఏమవుతుందంటండి, సింహము ఎదురుగా వస్తే దాన్ని తప్పించుకోవడానికి పరిగెడితే ఎలుగుబంటి వచ్చినట్లుగానే, ఎలుగుబంటి వచ్చింది కదా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి గోడ మీద కూర్చుంటే పాము కరుస్తుందంట. ఎలాగైతే దేని నుండి కూడా మనం తప్పించుకోవడానికి వీలే ఉండదు, అంత భయంకరంగా ఉంటుందంట యెహోవా దినం, అయితే మనుష్య కుమారుడి యొక్క రాకడ. అయితే ఈ మనుష్య కుమారుడి యొక్క రాకడ దినాలలో ప్రజలు ఎలా బ్రతుకుతారు అంటే, ఇప్పుడున్నటువంటి కాలం మనం జ్ఞాపకం చేసుకుంటే అదే పరిస్థితుల్లో ఉన్నారు. ప్రపంచం మొత్తం దేవుని దుఃఖపరుస్తటం, దేవునికి దుఃఖకరంగా జీవించటం, చూద్దాంలే ఆయన దినం రాని, ఆయన దినం ఎప్పుడు వస్తుందో అప్పుడే చూసుకుందాం అన్నట్లుగా బ్రతుకుతున్నారు. సంఘాలు చూసినప్పుడు దుఃఖం కలుగుతుంది. ఎందుకు? పలుకుబడి కోసం ప్రకటనలో, పలుకుబడి కోసం ప్రకటనలో, సంఘం పలుకుబడి కోసం ప్రకటనలో తన కోసం జీవించటం, సేవకుడైనా కానీ విశ్వాస అయినా కానీ తన కోసమే జీవించటం, తన కోసమే బ్రతకటం, తన పాపులారిటీ పెరగడానికే సంఘస్థులు లేకపోతే సేవకులు
దేవుని పక్కన పెట్టేస్తున్నారు, వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు, పొగడతలకు పడిపోతున్నారు. దీన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చాలా దుఃఖపడతాడు, లేదా దేవుడు చాలా దుఃఖపడుచున్నటువంటి కాలం. ఇప్పుడు పరిస్థితుల్లో దేవుని సంతోషపరచవలసినటువంటి సంగతిని మరచి సేవకుడైతేనేమి, క్రైస్తవుడైతేనేమి ఈ రోజున పొగడ్తలకు, లేకపోతే ఈ లోకపు ఈ లోకపు మర్యాదలకి, లోకపు కార్యాలకి చాలా ఎక్కువగా వారి జీవితాల్ని మలుసుకుంటున్నటువంటి దినాలుగా ఉన్నాయి. హల్లెలూయా. అంతేకాదు నోవాహు దినములో కూడా అంటండి, వారిని చేసినందుకు, వారిని పుట్టించినందుకు, వారిని కలగజేసినందుకు అంటండి యెహోవానంట దుఃఖపడ్డాడంట, యెహోవానంట మనసు నొచ్చుకుందంట. అయితే మనుష్య కుమారుడి యొక్క రాకడ దినాలు కూడానే, అంటే మనుష్య కుమారుడు రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయి. ఎందుకో తెలుసా? మనుషులైనా, సేవకులైనా, సంఘాలైనా ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసా? భయంకరంగా దేవుని కొరకు బ్రతకడం, దేవుని కొరకు జీవించడం, దేవుని కొరకే నిలబడటం అనేటువంటిది ఆలోచన పక్కన పెట్టి ఎలా ఉన్నారంట, సంఘములలో చూస్తే దేవుని దుఃఖపరిచేటువంటి జీవితమే. ఏమండి, వారి ప్రకటనలు, వారి ఆలోచనలు, వారి పలుకుబడులు మనం చూస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ దినాల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదే కాకుండా మనం చూస్తే ఈ మధ్య కాలంలో ఒక దేశం అనే కాదు, ప్రపంచ దేశాలను కూడా దేవుడే సృష్టించాడు, ప్రపంచ దేశాలను కూడా దేవుడే పుట్టించాడు. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఒక దేశాన్ని మనం తీసుకుంటే, ఒక దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, చైనాని మనం జ్ఞాపకం చేసుకుంటే 2019వ సంవత్సరంలో ప్రపంచాన్ని వణికించడానికి కరోనా వ్యాధిని వారు విడుదల చేసినట్టుగా మనకు తెలుసు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలుక్కు పడేటట్లుగా వారు చేయటం మనకు తెలుసు. మనం చూస్తే ఏంటి అసలు వారికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, వారు చేస్తున్న ప్రతి వస్తువు ప్రపంచ దేశంలోనే ఉండాలనే ఆలోచన. ప్రపంచ దేశాలన్నీ కూడా మా దేశాన్ని, మమ్మలను గుర్తించాలి, ప్రపంచ దేశాలన్నీ కూడా మా హస్తాల్లో ఉండాలి, లేకపోతే మా గుప్పెట్లో ఉండాలి. అంటే ఈ ఒక్క దేశమే కాదండి, ఆ దేశం బయటకు వచ్చింది కనుక మనకు అర్థమవుతుంది. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా మేమంటే మేము అన్నట్లుగా పరిస్థితి, దేవుని పక్కన పెట్టి దేవుని సృష్టికి విరుద్ధమైనటువంటి కార్యాలు, దేవుని చిత్తానికి, దేవుని ఆలోచనలకి విరుద్ధమైనటువంటి కార్యాలు ప్రపంచ దేశాలన్నీ కూడా చేస్తూనే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రపంచ దేశాల్లో ఒకటి చైనాను చూస్తే మనం దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఎలా ఉందో ఇప్పుడు కాలము, ఎలా జీవిస్తున్నాయో దేశాలు, ఎలా జీవిస్తున్నారో మనుషుని యొక్క మనుగడలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. చెప్పకనే చెప్తుంది. అంటే మనుష్య కుమారుడి యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది అని దేవుని బిడ్డలైనటువంటి మనం గుర్తెరగాలి. దేవుని ప్రజలైనటువంటి మనము మెలుకోవగలిగి ప్రభు రాకడ కొరకై సిద్ధపరచబడాలి. హల్లెలూయా. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రపంచ దేశాలను దేవుడే కలుగజేశాడంటండి, ప్రపంచ దేశాలను దేవుడే పుట్టించాడు అనేటువంటిది మనకు తెలుసు. మనం చూస్తే ఈ లోకము చూసినప్పుడు, ఈ లోకములో పరిస్థితులన్నీ మనం సర్వే చేసినప్పుడు, పరిశీలన చేసినప్పుడు దేవునికి దుఃఖపరిచేటువంటి కార్యాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రపంచ దేశంలో ఎక్కడా లేనటువంటిది చైనా వాడు 1994వ సంవత్సరంలో ఒక డ్యామ్ని ప్రారంభించాడు. ఆ డ్యామ్ని పూర్తిగా దాన్ని పూర్తిగా మరి కట్టడాన్ని పూర్తి చేసినటువంటి సంవత్సరం ఎప్పుడంటే 2012వ సంవత్సరంలో అది పూర్తయింది. ఎప్పుడు ప్రారంభించాడంటండి? ప్రపంచ దేశంలో లేనటువంటి డ్యామ్ని ఈ చైనా వాడు ప్రారంభించి ఆ ప్రారంభించినటువంటి ప్రపంచ దేశాల్లో కల్లా
అది ప్రాముఖ్యమైనటువంటి డ్యామ్గా ఉంది. ఆ డ్యామ్ వలన ఈ సృష్టి లేకపోతే భూమి యొక్క వేగాన్ని తగ్గించేశాడు. అంటే అర్థం ఏంటి? దేవుని పక్కన పెట్టడమే. దేవుని సృష్టికి మరొక సృష్టిని తయారు చేయడమే వీళ్ళొక ప్లాన్. అంటే వీరే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా దేవునికి దుఃఖకరంగానే జీవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని పేరు మనం చూస్తే దాని పేరు ఏంటంటే మరి ఆ యొక్క డ్యామ్ ని త్రిగోజిమ్ అనేటువంటి డ్యామ్. ఆ డ్యామ్ పేరు ప్రపంచ దేశంలో కంటే ప్రాముఖ్యమైనటువంటి, అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మమ్మల్ని చూడాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక అభిప్రాయముతో ఉంటున్నాడు. కనుక దాని ద్వారా ఏమవుతుందో తెలుసా? ఈ ప్రపంచం లేకపోతే భూమి వేగాన్ని, భూమి యొక్క దాని యొక్క క్రమాన్ని వీరు తగ్గిస్తున్నట్లుగా కనపడుతుంది. అదొకటే కాదు. రెండోది ఏంటో తెలుసా? వాళ్ళు తయారు చేస్తున్నారు, సూర్యుని తయారు చేస్తున్నారు. ఆ సూర్యుడు ఎలా ఉంటాడు అంటే, ఇప్పుడున్నటువంటి సూర్యుడు, దేవుడు కలగజేసినటువంటి సూర్యుడి కంటే 15 రెట్లుగా, అంటే 15 రెట్లు ఎక్కువగా ఉండేటువంటి సూర్యుడిని వారు తయారు చేయటం ప్రారంభించారు. అది ఇక పూర్తి కాల. ఇక అది పూర్తయింది అంటే ఏమండి, వారి దేశంలో ఇక రాత్రి అనేటువంటిది ఉండదంట. ఇక దానివల్ల ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రతికూలతలు ప్రారంభమవుతాయి. వారికి అర్థం కావట్లా. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దాన్ని తయారు చేయటం ప్రారంభిస్తున్నారు. దాన్ని తయారు చేయటం మరి అది ఇప్పుడు కాలంలో మనం చూస్తే ఒక డ్యామే కాదు, సూర్యుడిని కూడా వారు ప్రారంభించారు. కృత్రిమముతో తయారు చేస్తున్నటువంటి సూర్యుడిని, ఏమండి, ఎన్నో వేల లక్షల యొక్క డిగ్రీలు కలిగినటువంటి సూర్యుని తయారు చేయటం, దాని ద్వారా వారి దేశంలో ఏమండి భూమి మీద ఉండేటువంటి ఆ సూర్యుడి ద్వారా ఏమాత్రం కూడా చీకటి లేకుండా వెలుతురే ఉండాలనేటువంటి అభిప్రాయముతో, ఆలోచనతో దీన్ని తయారు చేయటం జరుగుతూ ఉంది. హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా త్రిగోజిమ్ డ్యామును నిర్మించి పూర్తి చేశారు. దాని వలన కొంత భూమి వేగం ఆగిపోవటం జరిగింది. అదే కాకుండా దాని యొక్క టార్గెట్ ఎంత అంటే 175. దానికి ఎక్కువగా ఇప్పుడు ఈ వర్షాలు పడి మనం చూస్తే ఆ వర్షపు నీరంతా కూడా దాన్ని నిండిపోయి, ఆ డ్యామ్లోకి నిండిపోయి దాదాపుగా అది ఎప్పుడు అది పగిలిపోతుందో, ఎప్పుడు ఆ కట్టలు తెంచుకుని బయటకు వస్తుందో అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు భయపడిపోతున్నారంట. దీన్ని కాపాడాలి అంటే దేవుడు తప్ప ఎవరు కాపాడలేరు. అది తెగిపోయిందంటే దాని కింద దేశాలన్నీ, కొన్ని దేశాలు, కొన్ని జిల్లాలన్నీ కూడా తుడిసిపెట్టుకుని వెళ్ళిపోతాయంట. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇవన్నీ కూడా దేవుని సృష్టికి, దేవుని ప్రణాళికకి, దేవుని ఉద్దేశాలకి, దేవుని సన్నిధిలో వ్యతిరేకంగా చేయటమే. హల్లెలూయా. ఇప్పుడు ఒక దేశం అనే కాదు, ఒక ప్రాంతం అనే కాదు, ఒక పల్లెనే కాదు, ఒక వ్యక్తి అనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాలు కూడా దేవునికి దుఃఖకరంగా జీవిస్తున్నారు. దేవునికి దుఃఖాన్ని మిగిల్చేటువంటి వారిగా జీవిస్తున్నారు. వారు జీవించారు, పర్వాలేదు. కానీ ఈ రోజున సంఘాలు కూడా, ఈ రోజున సేవకులు కూడా, ఈ రోజున క్రైస్తవులు కూడా, క్రైస్తవ కుటుంబాలు కూడా ఈ దినాలలో మనం చూస్తే దేవుని దుఃఖపరిచేటువంటి భక్తి, దేవుని సంతోషపరిచే భక్తి ఎక్కడా లేదు. మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఇప్పుడు మనిషి కుమారుడు రాకడ అతి సమీపంగా ఉందనేటువంటిది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో దీని యొక్క మళ్ళీ మొన్న మధ్య కాలంలో ఆ డ్యామ్ గురించి భయపడితే ఈ సూర్యుడిని తయారు చేస్తున్నాడు అనుకుంటే, దాదాపుగా ఈ వర్షాలు పడిన తర్వాత ఏం జరిగింది తెలుసా? అదే చైనాలోనే ఇసుక తుఫాను దాడి చేసింది. ఆ ఇసుక తుఫాను ఎలా వచ్చిందంటే
దాదాపుగా 300 అడుగుల ఎత్తులో నుండి మొత్తాన్ని ఆ ఇసుకంతా పైకి లేపడం జరిగింది. వాళ్ళు అనుకున్నారు ఆ దేశంలో ఉన్నటువంటి వారు ఆకాశమే క్రింద పడిపోయినట్లుగా భయపడిపోయారంట. దానివల్ల ఎక్కువ నష్టం ఏం జరగలేదు కానీ ఇసుక తుఫాను 300 అడుగుల ఎత్తులో విరుసుకుపడింది. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రళయాలు, ఈ యొక్క భయంకరమైనటువంటి కార్యాలు కారణం ఏమిటో తెలుసా? దేవుని మనుషుడు దుఃఖపరచుట వలన. అంటే అంత భయంకరంగా మనుషులు జీవిస్తున్నారు, అంత భయానుకూలంగా, అంటే వారి ఇష్టానుసారంగా, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం కాదు, దేవుడు కోరుకునేటువంటి జీవితం కాదు. వారు దేవుని పక్కన పెట్టి దేవుని సృష్టిని, దేవుని యొక్క ఆలోచన, దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచనలన్నీ పక్కన పెట్టి దేవుని ఆలోచనలకి ఆ వ్యత్యాసం అంటే వేరుగా వారు ఆలోచనలు చేసి అంటే నేను ఒక చైనాను గురించి చెప్తున్నాను. కారణం ఏంటంటే ప్రపంచ దేశాలు వణికించినటువంటి చైనాని దేవుడు కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం ఏమండి అలాగా చలకిచ్చాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించిన ప్రతి ఒక్క దేశాన్ని, ప్రతి వ్యక్తిని దేవుడు కొంత ఆలస్యం చేసిన తీర్పు జరుగుతుంది ఖచ్చితంగా. అందుకే చెప్తున్నాను, నోవాహు దినములలో ఏం జరిగిందంటండి? వారిని చేసినందుకు దేవుడు దుఃఖపడ్డాడంట ఆ కాలంలో. అలాగే ఇప్పుడు కాలము కూడా మనుష్య కుమారుడు యొక్క రాకడ దినముల యందు నోవాహు దినములు ఎలాగుండెనో, నోవాహు దినములో ఏం జరిగెనో, మనుష్య కుమారుడి యొక్క రాకడ యందు కూడా అలాగే జరుగును. హల్లెలూయా. ఈ ఆలోచన అంతా ఏమిటో తెలుసా? ఈ ఆలోచన అంతా ఏమిటో తెలుసా? ఈ చైనా ఆనాడు తండ్రి అయినటువంటి దేవుడు జలప్రళయము రాదని నోవాహుతో వాగ్దానం చేసి, ఇంద్రదర్శనం దేవుడు తనకి వాగ్దానంగా చేసి చూపించినటువంటి దాన్ని మర్చిపోయారు నోవాహు సంతానం. మర్చిపోయి ఏం చేశారు తెలుసా? వీళ్ళు ఎలా అయితే డ్యామ్ కట్టారో, ఎవరు? చైనా వాళ్ళు. వీళ్ళెగైతే సొంత ప్రయత్నాలతో ఏమండి కృత్రిమంతో సూర్యుని సిద్ధపరుస్తున్నారో, అలాగే ఆ దినాల్లో కూడా దేవుని వాగ్దానాన్ని, దేవుని ప్రణాళికని పక్కన పెట్టి నిమ్రోదు కాలంలో, అంటే నిమ్రోదు ఆ పరాక్రమశాలి అయినటువంటి నిమ్రోదు పరిపాలిస్తున్న ఆ సమయంలో ఏం చేశాడు నిమ్రోదు అంటండి? ప్రజలందరినీ కూడా ఏకం చేసి ఏమంటే దేవుని మాటను పక్కన పెట్టి, దేవుని ఆలోచనలు పక్కన పెట్టి, దేవుని ప్రణాళికలు పక్కన పెట్టేసి ఏం చేస్తానంటండి? ఒక గోపురాన్ని కడదామని ఒక ప్లాన్ చేశాడంట. ఒక గోపురాన్ని కట్టి ఆకాశమును అంటేటువంటి గోపురం కట్టాలనిచ్చి. అసలు ఎందుకు కట్టాలి? దేవుడు దుఃఖపరిచే పనులు కాదవి, దేవునికి బాధ తీసుకొచ్చేటువంటి కార్యాలు కాదా? ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నాశనం చేయగలడం, కానీ దేవుని సన్నిధిలో దేవుడు ప్రజలు ఉంచాలి అని అనుకున్నాడు. దేవుడు ప్రజలు ఉంచాలి అనుకున్నాడు. అందుకని అది కట్టేటప్పుడు దేవుడు అంట దిగువచ్చి అది కట్టకుండా ఆపేశాడంట. ఒకరి మాట ఒకరికి తెలియకుండా, ఒకరి మాట ఒకరి మనసు ఒకరికి అర్థం కాకుండా ఆ భాషలను తారుమారు చేశాడంట. ఆదికాండం 11వ అధ్యాయం మనకు తెలిసిందే. కానీ అప్పుడు కాలంలో చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడైతే మనుష్య కుమారుడి యొక్క రాకడి యందు అంతటను అందరూ మారు మనస్సు పొందాలి. అంతే. ప్రైజ్ ది లార్డ్. పొందకపోతే అదే తీర్పిక. మనుష్య కుమారుడు వచ్చిన తర్వాత తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు మధ్యాకాశంలోకి వచ్చి. విడిచిపెట్టబడిన వారికి బహుశ్రమలు, విడిచిపెట్టబడినటువంటి వారికి సాతాను చేతుల్లోకి వెళ్ళిపోతారు. ఇక అన్నది వేరే సబ్జెక్ట్. మంచిది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ప్రతి దేశం, ప్రతి ప్రాంతం. కనుక నేను అంటున్నాను, ఇప్పుడున్నటువంటి కాలం ఏమిటంటే, ఇప్పుడున్నటువంటి కాలం జరుగుతున్న పరిస్థితులు ఏమిటంటే దేవుని సన్నిధిలో వ్యతిరేకంగా జీవిస్తున్నా. అంటే అర్థం ఏమిటి? దేవునికి దుఃఖకరంగా బ్రతుకుతున్నారు. అర్థం ఏమిటి? మనుష్య కుమారుడు
తిరిగి రాబోతున్నాడు. వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వీటిని బట్టి మన జీవితాన్ని మనం చక్కబరుచుకోవాలి. ఈ జరుగుతున్న ఈ పరిస్థితులను బట్టి వీటికి మనం కాంప్రమైజ్ కాకుండా మన జీవితాన్ని ప్రభు కొరకు, మనిషి కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ మనం సంసిద్ధులై మనం ఉండాలి. హల్లెలూయా. అందుకే ఒక మాట చదువుదామా? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదామా? అదిగోండి ఏంటంటండి, దినములు చెడ్డవి అంటే చెడిపోయినవి దినాలు. దేవుని దుఃఖపరిచే ప్రతి కార్యము చెడిపోయిన కాలమే, చెడిపోయిన దినాలే. దేవునికి, దేవుని యొక్క సృష్టికి, దేవుడు ఉద్దేశాలకి, దేవుని ఆలోచనకి ఎవరు ఏది ప్రారంభించినా అది చెడిపోయిన కాలమే, అది చెడగొట్టుకున్నటువంటి కాలమే. అందుకు అంటున్నాడు, దినములు చెడినవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు ఎలా ఉండకూడదంటండి? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎలా చూసుకోవాలంట? ఎలా ఉండాలంట? ఇది చెడిపోయిన కాలం. ప్రతి సంఘము, ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు పడిపోతున్నటువంటి కాలం. ప్రేమ చల్లారిపోద్దండి. దేవునికి వ్యతిరేకముగా, దేవునికి దుఃఖపరిచేటువంటి సిద్ధాంతాలు వచ్చేసినాయి. రాలేదని కాదు, వచ్చేసినాయి. దేవునికి విరుద్ధమైనటువంటి కాలం. కొంతమంది యెహోవా సాక్షులు అంటే, కొంతమంది యేసు అంటే క్రీస్తు సంఘం అంటే, ఇంకా అనేకమైన సిద్ధాంతాలు, అనేకమైనటువంటి ఆలోచనలు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము కనుక వీటన్నిటిని గమనించి సమయాన్ని పోనీయక, ఏమంటే సమయమును పోనీయక దాన్ని సద్వినియోగపరచుకున్నట్టు, అంటే జ్ఞానులు అజ్ఞానులు వలె కాకుండా ఎలా ఉండాలంటండి? దేవుని జ్ఞానం పొందుకున్న వారి వలె జ్ఞానము కలిగి ప్రవర్తించాలంట. అంటే పవిత్రంగా ఉండాలి, విశ్వాసంలో పవిత్రంగా ఉండాలి, ప్రార్థనలో పవిత్రంగా ఉండాలి, సిద్ధపాటు విషయంలో పవిత్రంగా ఉండాలి, నిర్లక్ష్య భావంగా ఉండకూడదు. ఎందుకంటే పరిస్థితులను బట్టి, పరిస్థితులకు అనుకూలంగా జీవించటం కావాలి. అంటే వాటికి ప్రతికూలంగా జీవించాలి. వాటికి అనుకూలంగా మనం బ్రతకూడదు. వాటికి అనుకూలంగా బ్రతకూడదు. వాటికి ప్రతికూలంగా అంటే పరిశుద్ధంగా, పవిత్రంగా, నిష్కపటులుగా మనం జీవించాలి. సిద్ధపడేటువంటి వారిగా ఉండాలి. ఒకటి పవిత్రంగా జీవించాలి, విశ్వాస జీవితం. రెండవది సిద్ధపాటు కలిగి మనం ఉండాలి, ఎత్తబడేటువంటి వారిగా. మనం ఎలా ఉండాలి? ఆ దినాల్లో ఎలా ఉన్నారంటండి? దేవుని దుఃఖపరిచేవారుగా ఉన్నారు. చీకటి కార్యాలు, చెడిపోయిన కాలంలో వారి ఇష్టానుసారంగా జీవించడం దేవుని దుఃఖపరిచారు. కానీ యేసు రక్తంలో కడగబడిన నీవు, యేసు రక్తం చేత కొనబడినటువంటి నీవు, దేవుని ఎరిగి సత్యాన్ని వేరిగి రుచి చూచి దేవుని రాకడను గుర్తెరిగి దేవుని రాకడలో ఎత్తబడాలని ఆశ కలిగి ఉన్నటువంటి నీవు ఎలా ఉండాలంట? ఏమంటే దేవుని దుఃఖపరిచే కార్యాలను ఆపు. దేవుడు నిన్ను బట్టి ఆయన దుఃఖపడేటువంటి కార్యాలను ఆపు. నీవు చేస్తున్న కార్యాలను బట్టి ఆయన యొక్క మనసు నొచ్చుకునే పనులను, పద్ధతులను ఆపివేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఆ కార్యాలను ఆపాలంట. మరి ఆపాలి అంటే ఏం చేయాలి? పవిత్రంగా మన విశ్వాస జీవితాన్ని మనం జీవించాలి. రెండవది సిద్ధపడి, సిద్ధపడేటువంటి వ్యక్తులుగా, ఎత్తబడేటువంటి వ్యక్తులుగా, సిద్ధపడి ఎత్తబడేటువంటి వారుగా, మనం ఎత్తబడేటువంటి గుంపుగా మనం ఉండాలంట. ఆయనను పట్టుకునేటకై, ఆయన కలుసుకున్నటకై మనం సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. అందుకే ఒక మాట చెప్తున్నాడు,
పేతురు పత్రిక 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు అదిగో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఎలా ఉండాలంటండి? దేవుని దినము, మనిషి కుమారుడు యొక్క దినము, మనిషి కుమారుడు యొక్క రాకడ, మనిషి కుమారుడు యొక్క ప్రత్యక్షత, ఈ పరిస్థితులు, ఈ కాలం మనం చూస్తే మనిషి కుమారుడు యొక్క దినము అతి త్వరగా, అంటే అతి సమీపముగా ఉందనేటువంటిది మనం గుర్తెరగాలి. అయితే మనం ఏం చేయాలి? ఆ మనిషి కుమారుడి యొక్క రాకడ యందు ఎలా ఉండాలంటండి? ఆశతో ఆపేక్షించాలంట. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను ఎలా ఉండాలంట? ఒకటి గమనించాలి. ఎలా ఉండాలి? మొట్టమొదటిగా ఆ పరిశుద్ధమైన రాకడ కొరకు ఆశతో ఆపేక్షించే వారిగా ఉండాలంట. రెండవది, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. ఎందుకు అలా మాటలు చెప్తున్నాడు అపోస్తుడైనటువంటి పేతురు? ఎందుకు ఈ మాటలు ప్రకటిస్తున్నాడు? కారణం ఏంటో తెలుసా? దేవుని రాకడ, లేకపోతే ఆ యొక్క ప్రభు యొక్క రాకడ దినము ఖచ్చితం ఉంది, అది వస్తుంది. కానీ మనుష్య కుమారుడి యొక్క రాకడ దినాలు ఎలా ఉంటాయంట? నోవహు దినములలో జరిగినట్లుగానే ఇప్పుడు జరుగుతున్నాయి. కనుక ఈ జరుగుతున్నటువంటి కాలంలో మనం ఎలా ఉండాలి? ఏమండి? పవిత్రముగాను పరిశుద్ధంగాను ఆశతో, ఆ దినము ఎదురు చూసేటువంటి ఆశతో ఆపేక్షతో మనం కలిగిన వారిగా, లేకపోతే ఎదురు చూసే వారిగా ఉండాలి. పవిత్రమును పరిశుద్ధము కలిగి మన ప్రవర్తన అయితేనేమి, మన మాట అయితేనేమి, మన ఆత్మీయ జీవితం అయితేనేమి, మన యొక్క పరిశుద్ధమైన జీవితం అయితేనేమి ఎలా ఉండాలంట? భక్తితో కూడినటువంటిదిగా ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. భక్తితో కూడినటువంటిదిగా ఉండాలి. ఏమండి? ఈ రోజున సంఘాల్లో భక్తి లేదు. ఈ రోజున క్రైస్తవుల్లో భక్తి కరువైపోతుంది. ఈ రోజున క్రైస్తవుల్లో పరిశుద్ధత కరువైపోతుంది. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో ఎవరు పరిశుద్ధులో, ఎవరు విశ్వాసులో, ఎవరు అవిశ్వాసులో, ఎవరు భక్తి కలిగిన వారు, ఎవరు అభక్తి కలిగిన వారు అసలు అర్థం కావట్లేదండి. పరిశుద్ధ సంఘాలను చూసినప్పుడు, సంఘ సభలు చూసినప్పుడు, సంఘ యొక్క ప్రార్థనలు చూసినప్పుడు, కుటుంబ ప్రార్థనలు చూస్తున్నప్పుడు, ఏమండి ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం, ఎన్ని రకాల పరిస్థితులు మనం చూస్తున్నాం, కళ్ళారా చెవులారా వింటున్నాం. కారణాలు ఏమిటో తెలుసా? మనుష్య కుమారుడి యొక్క రాకడ, మనుష్య కుమారుడి రాకడ దినాలు ఇప్పుడు జరుగుతున్నాయి. అంటే ఆయన త్వరగా రాబోతున్నాడు ఈ పరిస్థితులను బట్టి. కనుక మనం ఎలా ఉండాలన్న మన ప్రవర్తన, మన ఆత్మీయ జీవితం, మన ప్రార్థన జీవితం ఎవరో మెచ్చుకుంటారని, ఎవరో గౌరవిస్తారని, ఎవరో మన గురించి ఏదో సాక్ష్యం ఇస్తారని బ్రతుకుటం కాదు. దేవుని రాకడ కొరకు మనం బ్రతుకుతాం. మనము పవిత్రంగా జీవిస్తున్నామా? మన అంతరాత్మ సాక్ష్యం ఇవ్వాలి. సిద్ధపడుతున్నామా? ఎత్తబడటానికి, ఎత్తబడేటట్టుగా, ఎత్తబడే గుంపులో ఉంటున్నామా? ఆయన పట్టుకున్నటకై, ఆయన కలుసుకున్నటకై నీవు నేను సిద్ధపాటు కలిగి ఉన్నాము. సిద్ధపాటు కలిగి ఉంటే ఈ 2 పేతురు 3:12 ప్రకారంగా మనం ఉన్నట్లు
ఈ వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితం ఎలా ఉందో మనకు అర్థమైపోతుంది. ఎలా ఉంటే మనం ఎత్తబడతామో కూడా ఈ వాక్యం మనకు తెలిసిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇప్పుడున్న కాలం మనం ఎరిగితే దేవుని రాకడ కొరకు మనం ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. ఇప్పుడున్నటువంటి కాలం ఎలా ఉందో తెలుసా? ప్రపంచ దేశాల యొక్క సంఘము, సంఘ పరిస్థితులు, సేవకుల విధానాలు ఏమండి ఎలా ఉన్నాయో తెలుసా? వెనకాల డబ్బాలు కొట్టించుకోవడం, దేవుడు పక్క వెళ్ళిపోతున్నాడు. సంఘం మినిస్ట్రీలు ఏమండి భయంకరమైనటువంటి పరిస్థితులు చూస్తూ వింటున్నప్పుడు నా గుండె తరిగిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంఘం కొరకు ఏమండి సేవకుడు కదండి రక్తం కార్చింది. సంఘం కొరకు అంటే నీ కొరకు, నీ కుటుంబం, నీ యజమానులు, లేకపోతే నీ అనుకున్న వారు, నీ సహోదరులు కాదండి ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభు. ఆయన కొరకే బ్రతకాలి. ఈరోజు నువ్వు వారిని సంతోష పెట్టడానికి నీ రక్షకుడైన యేసయ్యని దుఃఖపరుస్తున్నావు. వారిని ఆనందపరచడానికి దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను అంటున్నాను, ఈ రోజులు కూడా అలాగే ఉన్నాయి. క్రైస్తవుడా, దేవుని బిడ్డ, నువ్వెలా బ్రతుకుతున్నావు? నువ్వెలా బ్రతికితే దేవుని రాకడలో ఎత్తబడేటువంటి వారిగా ఉంటావో ఈ వాక్యాలు చదువుకో. మరొకసారి చదువుదామా ఇదే మాటలని? ఆకాశములు రగులుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు, అదిగదిగండి ఈ మాట, దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో, దాని కొరకే మనం కట్టబడ్డా, దాని కొరకే మనం ఎదురు చూస్తున్నాం. దేవుని రాకడ కొరకు పరిశుద్ధతతో ఆపేక్షించుచు భక్తితోను ఎంతో జాగ్రత్త అంటే ఎంత జాగ్రత్త అంటే ఎంతో జాగ్రత్తగా అంటే చెప్పలేం, దాన్ని వివరించలేం. ఏమండి, డబ్బులు పోతే ఎంత జాగ్రత్తగా ఎదుగుతాం? మనకు కావాల్సిన వారు కనపడకపోతే ఎంత జాగ్రత్తగా వెతుకుతాం? అలాగే దేవుని రాకడ కొరకు కూడా, ఆయన రాకడ కొరకు అంత జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ఎక్కడ పడిపోయామా, ఎక్కడ పడిపోతున్నామా, ఎక్కడ పడిపోయిన జీవితం ఉంది మన జీవితంలో అని వాటిని మనం తెలుసుకుని, వాటిని మనం సరి చేసుకుని ప్రభు సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ప్రభుని ఎదుర్కొనే వారిగా ముందుగాక. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందండి? కనుక ఈ రోజున మనం చూస్తే, ఇప్పుడు కాలం మనం చూస్తే దేవుడు దుఃఖపరిచేటు కాలం. కనుక ఒక్కసారి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, నీ జీవితం ఎలా ఉంది? ప్రభు ఎరగకుండా ఎలా ఉన్నావు? ప్రభు ఎరిగిన తర్వాత ఎలా జీవించాలని దేవుని వాక్యాలు చెప్తున్నాయి. ఎలా జీవిస్తున్నావు? ప్రపంచ దేశాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని దుఃఖపరిచేటువంటి పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. అయితే మరి నీ జీవితం ఎలా ఉంది? నువ్వెలా బ్రతుకుతున్నావు? నువ్వెలా జీవిస్తున్నావు? దేవుని దుఃఖపరిచేటువంటి కార్యాలు ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయా? దేవుని మరి దుఃఖాన్ని తీసుకొచ్చేటువంటి జీవితంలో నువ్వు కట్టబడిపోయేవేమో ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి తీర్మానం చేసుకో. ప్రభువా, నేను బ్రతికితే నీ కొరకే బ్రతుకుతా, నిన్ను సంతోష పెడతాను నాయన, నీకు ఆనందకరమైనటువంటి జీవితాన్ని, నీకు సంతోషం కలిగించేటువంటి జీవితాన్ని నేను జీవిస్తానని నువ్వు తీర్మానం చేయి. కనుక ఇప్పుడున్న కాలం మనం చూస్తే దేవుడు త్వరగా రాబోతున్నాడని మనకు అర్థమవుతుంది. కానీ దేవుని ఎరిగినటువంటి నీవు ఎలా జీవిస్తున్నావు? ఒక్కసారి తీర్మానం చేసుకో. దేవుడి ఇటు మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? తలలు వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈ రాత్రి ఇక ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుని మాటలు మనం విన్నాం. నిజంగా దేవుడు దుఃఖపరిచినటువంటి కాలమది. నోవాహు దినాలలో దేవుడు వారిని చేసినందుకు దేవుడు దుఃఖపడ్డాడు. నోవాహు దినాలలో దేవుడు మనుషులను చేసినందుకు ఎందుకు చేశాను అనేటువంటిది ఆయన హృదయంలో మిగిలిపోయింది. అంత దేవునికి వ్యతిరేకంగా బ్రతకలేదు.
దేవునికి దుఃఖాన్ని తీసుకొచ్చేటువంటి వారుగా బ్రతికారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, మనిషి కుమారుడు యొక్క రాకడ దినాలు నోవహు దినములలో ఎలాగుండెనో అలాగే ఇప్పుడు మనిషి కుమారుడు రాకడ ఎందుకు కూడా అలా ఉంటుంది. మనిషి కుమారుడు రాకడ ఎందు దేవుని దుఃఖపరిచే కార్యాలు ఏమిటి మనం విన్నాం కదా. ఇప్పుడున్నటువంటి కాలం ప్రపంచ దేశాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. మేము గొప్ప అంటే మేము గొప్ప, దేవుడి సృష్టికి దేవుడి ప్రణాళికి వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు చేస్తున్నారు. దానిలో ఒక దేశాన్ని మేము ముందు పెట్టారు, కానీ వారే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా అలాంటి కార్యాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. మేమే ప్రపంచాన్ని మేమే ప్రపంచంలో ఒక గుర్తించబడిన వారుగా ఉండాలి. దేవుని సృష్టికి విరుద్ధంగా కార్యాలు చేయటం, డ్యాములు కట్టడమే కానీ, సూర్యులు తయారు చేయటమే కానీ, ప్రపంచ దేశాన్ని వణికించడం, కొత్త రోగాలను సృష్టించడం, అనేకమైనటువంటి కార్యాలు. దేవుని వాక్యంలో పెడితే ఆమోస్ 5:18 ప్రకారం ఆయన రాకడ రానిచ్చుద్దాం, మనిషి కుమారుడు యెహోవా దినము రానిచ్చుద్దాం. ఈ రోజున సంఘాలు కూడా, దేవుని బిడ్డలు కూడా ఏమండి గుర్తించలేనటువంటి వారుగా, గ్రహించలేనటువంటి వారుగా బ్రతుకుతున్న కాలం కాదంటారు. సంఘాలను చూసినప్పుడు దుఃఖం. వారు ఎవరి కొరకు సిద్ధపరుస్తున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి. వారి పాపులారిటీ పెరగాలని వారి ప్రకటనలు అనేకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. క్రైస్తవుల్లో చూస్తే, విశ్వాసుల్లో చూస్తే తమ కోసం జీవించడం, దేవుని ఎరిగి దేవునికి వారి జీవితాన్ని అప్పగించి ఇంకనూ వారి కొరకు వారు బ్రతకటం, వారి కొరకు వారు జీవించటం, దేవుని కొరకు ఈ లోకంలో దేవుని కొరకు దేవుని వలె మాదిరికరగా జీవించటం అనేటువంటి జీవితాన్ని పక్కన పెట్టి దేవుని దుఃఖపరిచేటువంటి కార్యాలు, దేవునికి దుఃఖము తీసుకొచ్చేటువంటి కార్యాలే ఈరోజు సంఘాల్లో కనపడట్లేదు. ప్రపంచ దేశాల్లో కనపడుతున్నాయి, సంఘాల్లో కనపడుతున్నాయి, సేవకులలో కూడా కనపడుతున్నాయి. సంఘాలు క్రొత్త వారిని రక్షించాలని ఆలోచన పక్కన పెట్టి రకరకాలైనటువంటి బోధలు, రకరకాలైనటువంటి సిద్ధాంతాలు తీసుకుని వచ్చి ఒక విశ్వాసాన్ని గల్బిలి చేస్తున్నారే. దేవుని ప్రకటించగా సంఘాల యొక్క పొగడ్తలు, సేవకుల యొక్క పొగడ్తలు, సేవకుల్ని పాపులారిటీ చేయడం, సేవకులు దేవుని పక్కన పెట్టేసి సాక్ష్యం చెప్పిన, వాక్యం చెప్పిన వారిదే గొప్ప అన్నట్లుగా చెప్పడం, ఇవన్నీ దేవుని దుఃఖపరచడం కాదా? ఒక్కసారి ఆలోచించాలి. దేవుని జ్ఞానంతో, దేవుని ఆలోచనతో, ఇది దేవుని సృష్టికి, దేవుని యొక్క ఆలోచన, దేవుని ప్రణాళికకి విరుద్ధమైందే. మరి దీన్ని బట్టి దేవుడు నిన్ను బట్టి దుఃఖించగా, నిన్ను బట్టి దేవునికి దుఃఖం కలగదా? ఒకవేళ పడితే ప్రభువుకు అప్పగించుకుని మరలా లోకం వైపు వెళుతున్నటువంటి విశ్వాసించుడు, సరైన బోధ, సరైనటువంటి కట్టుబాటు, సరైనటువంటి బోధ సరిగ్గా అందక మళ్ళీ లోకంలో జారిపోతున్న వారు సేవకుల్ని బట్టి కాదా? ఇది సంఘాన్ని బట్టి కాదా? ఎంతమంది వాడైపోతున్నారు. భయంకరమైనటువంటి సంగతులు జరుగుతున్నాయి. ఆత్మ పొందుకుని దర్శనాలు చూసి ఈ రోజున ప్రభువుని విడిచిపెట్టిన వారు ఎంతమంది ఉన్నారు? దాని కారకులు సేవకులు కాదా? దాని కారణం సంఘాలు కాదా? దాని కారణం సంఘ సిద్ధాంతాలు కాదా? దీన్ని బట్టి, నిన్ను బట్టి, నీ బోధన విని పాడైపోయినటువంటి వారు, మరి తప్పిపోయిన విశ్వాసులను బట్టి దేవుడు దుఃఖపడట్లేదా? ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. దేవుని యొక్క రాకడ దినమందు భక్తి కలిగి, పరిశుద్ధ ఆపేక్ష కలిగి ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు బ్రతకాలి. దినములు చెడినవి మనకు కనబడుతుంది, మనం చూస్తున్నాం, వింటున్నాం. మంచి అనేది ఎక్కడా లేదు, ప్రేమ అనేది ఎక్కడా లేదు. అన్ని కలుషితమే,
అన్ని కలిసిపోతున్నాయి. భయంకరమైన దినాలు, భయంకరమైనటువంటి చెడిపోయిన దినాలు. హృదయం చెడిపోయింది. ఏమండి, దినాలు చెడిపోయి దేవుని దుఃఖపరిచే కార్యాలు ఎక్కువగా కనబడుతున్నాయి. క్రైస్తవుడా, ఇప్పటికైనా మేలుకో. ఆయన త్వరగా వస్తున్నాడు మనిషి కుమారుడు. ఆయన త్వరగా రాబోతున్నాడు మనిషి కుమారుడు. విసిద్ధపడు. నీ భక్తి, నీ విశ్వాసం, ప్రార్థన, పవిత్రత, విశ్వాస జీవితం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి. మన నేత్రాలు వెలిగించబడును గాక. తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ప్రార్థించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఉన్నతమైన మా దేవ, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయాన సన్నిధిలో ప్రత్యేకమైన నోవాహు దినములలో ఎలా ఉండను, మనిషి కుమారుడు అక్కడలకు కూడా అలాగే ఉండను అని మీరు మాట్లాడారు. నోవాహు దినములు ఏం జరిగింది? చెడిపోయినప్పుడు కాలం. నోవాహు దినములో ఏం జరిగింది? హృదయాలు పాడైపోయి. నోవాహు దినములో ఏం జరిగింది? తండ్రి, నేను దుఃఖపరిచానయ్యా. ఇప్పుడున్న కాలం కూడా అలాగే ఉంది. ప్రపంచ దేశాలను చూసినప్పుడు, సంఘాలను చూసినప్పుడు, విశ్వాసులు చూసినప్పుడు, సేవకులను చూసినప్పుడు ఆయన నీకు విరుద్ధమైనటువంటి కార్యాలే. కానీ మేము ఈ రోజున వాక్యం విన్నటువంటి మేము ఎలా ఉండాలి? ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 ప్రకారం 15 ప్రకారం ఆయన దినములు చెడినవి కనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం వెలుగు సంబంధుల వలె చీకటి కార్యాలను విడిచిపెట్టి ఆయన సత్ప్రవర్తన కలిగిన వారుగా, పవిత్ర కలిగిన వారుగా, విశ్వాస జీవితంలో వెనక్కి తిరుగుచున్నది వారిగా, ఆయన సిద్ధపడేటువంటి ఎత్తబడేటువంటి వారిగా, ఎత్తబడే గుంపులో ఉండేవారిగా, అయ్యా నిన్ను పట్టుకునేవారిగా, నిన్ను కలుసుకునేవారిగా అయ్యా సిద్ధపడవాలని ఆయన ఈ దినాల్లో మాత్రమే, ఈ దినాల్లో మీకు అనుకూలంగా, ఈ దినాలకు అనుకూలంగా కాకుండా నీకు అనుకూలంగా నేను బ్రతకాలని మీరు మాత్రం మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. ఆయన పరిస్థితులు ఏమైనా నీకు సంతోషం కలిగించేటువంటి ఒక జీవితాన్ని నేను జీవించుదుముగాక కృపదయిచ్చు అన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరు వారి హృదయంలో ఎలా నింపుకుని ఆయన నీరాకడ కొరకు, ఆయన మీరు వస్తున్న దినము కొరకు ఎదురు చూసి ఆపేక్ష కలిగి, ఆశ కలిగి, భక్తిని, పవిత్రతను ప్రభా కలిగి మీ సన్నిధిలో నిలబడినట్లుగా సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు నామము సంపూర్ణమిచ్చి కలుగునుగా. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి కొడి ఉన్న మనకి నీ లోకములతో సకల పరిశుద్ధులకు వాక్యమైనటువంటి వారికి తీర్మానం చేసి ప్రభు కొరకు జీవించాలనుకుని సదాకాలము తోడు నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.